అమ్మయ్య ఎవరితో లాగలేదు, నేనే పెట్టుకోవచ్చు పొద్దు పొద్దున్న వంతు. ఇదిగో నా వంతు, ఇదిగో నా వంతు. ఎవరిది? నాకంటే ముందు అడిగింది అంతు. అది ఫస్ట్ అంతు. ప్రభువా, మరొక రోజుని చూడడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యో, ఎవరిదో వంతు పక్కకు పోయినట్టుంది. హలో హలో హలో, వంతు పెట్టుకున్న తర్వాత కులాయి వచ్చిన సమయంలో ఉదయం 6 గంటలకి సీతలక్క ఏటో విశేషాలు? ఏముందమ్మా, ఈ జీవితం దేవుడిచ్చింది, దేవుడి కోసమే బ్రతుకుతున్నాను. ఇది ఒకరితే మాట్లాడితే దేవుడు దేవుడు అంటాడు. ఇంకేం పని ఉండదు దీనికి. ఎవరిది? తెల్లరగట్ల 2 గంటలు వేసాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఇడేస్తుందా? చెప్తే లాగిన పని. ఓయే దొంగ మహాదారా, 2 గంటలు పెట్టానా? ఇప్పుడు వచ్చేసి వంతుందనేసి అనుకుంటావా? దొంగ మహాదానా. అదేటమ్మా ఉన్న అలా తన్నేసో. నేను ఎందుకే నువ్వు ఎక్కువ మాట్లాడవు అనుకో, నీకు అంతే. లోపుకున్నావని నామే పడిపోయా కదా, వస్తుంది చూడు. ఎవరిది? రమ్మంటాను. రానే డాక్టర్ బాబుని ఒంట్లకి డాక్టర్ బాబుని ఎందుకంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు? అయ్యి అదో సీరియల్ అక్కడ రోజుకో మొక్క చూపిస్తాడు. ఒకసారి చూపించచ్చు కదా. ఏంటి కూల నీళ్ళ కోసం అలా కొట్టుకుంటున్నారు? మనకు కొంత ఇస్తారు ఎవరు? నాకే బాబోతే ఎవరికి ఇస్తారులే. అప్పుడం అయిపోదు. అమ్మ మీరు వచ్చే రఘుమానా, నేను ఏం చేయాలి? నిన్ను అలా తిన్నావు ఏంటే? నువ్వు నీటి నువ్వు చెప్పేది ఇదే అలా చూస్తున్నావు, ఏదో ఒకళ్ళు వేసుకుని. ఏమి లేదమ్మా. నువ్వేంటే పనులు ఒకళ్ళు పెట్టి అయ్యో, మిమ్మల్ని ఏం లేదు కదండి. అది జాగ్రత్తగా ఉన్నది. నా సంగతే తెలదనుకున్న దానికి చెప్పు, నీకు పూర్తిగా తెలుసు కదా. అలాగేనండి. అన్నట్టు మర్చిపోయాను, ఇది మొదటి బింది. మొత్తం 3 బిందులెట్టుకు వెళ్తాను. ఫస్ట్ బింది స్నానానికి, 2వ బింది వంటకి, 3వ బింది బాత్రూమ్కి. కాదని కంగారు పడి బిందులు పెట్టారనుకో, తెలుసు కదా బిందు సొట్టడిపోతుంది. మరి అదేడాక అలా తన్నింది. నేను నీకు లోపే రాకుండా తనేమో అనలేకపోయావు. అలాంటివిటాక నిన్ను నిన్నంటే ఏదో అర్థం ఉంది. దాన్ని అలా తినింది, దాని కాలు ఎరగబడిపోను, దాని చేతులు పడిపోను, దాని నన్ను జారిపోను. అదేటమ్మా ఉన్న అలా తిడుతున్నావు. నా తన్నప్పుడు లేన్నారు, ఇప్పుడు వస్తున్నాక నీకు. సర్లే గాని ఈరోజు పక్క వీధిలో ప్రార్థన ఉంది, త్వరగా రండి. మొదటి పాత తప్ప ఏమి రాదు. అమ్మమ్మ, పక్కింట్లోని భోజనాలు జరుగుతున్నాయి. అన్నీ నేను ఫుల్గా తినేసేద్దాం. చెల్లి, నేను ఫుల్గా తినేసాక క్యారీ తెచ్చే, ఎవరన్నా అడిగితే మేము తిన్నదని చెప్పు. అదే రా కొత్తగా అడుగుతా. ఊర్లో ఫంక్షన్ జరిగితే మధ్యాహ్నం కదే రాత్రి కదే, మీరు వెళ్ళి తినేసి వచ్చండి. క్యారేజీల గురించి నేను చూసుకుంటాను, వెళ్ళండి. బాతులు వచ్చేస్తుంది. కంగారు పడకరా రాజీ అంటే ఆ పక్క స్థలం ఖాళీ, అక్కడ కూర్చోండి. అమ్మమ్మ, చూసావా మయ్య అంటే వెళ్ళ ఇంత 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 పెద్ద చైన్ ఉంది. నువ్వు నిజంగా చూసావా? నిజంగా చూసేనే.
ఆయన ఎన్ని కాపురాలు కూర్చో వచ్చిందో దానికి ఆ సేను మనకెందుకు లేదు దానికోసం ఊరుకో. అమ్మమ్మ జోషి అంటే కొడుకు ఇంటి వెనకాల పోతులు వెళ్ళేస్తున్నాడు. ఆ? ఏమిటి దాని ముందు అంత స్థలం ఉండగా నా ఇంటికాడ ఎవరినిస్తాడా? రారా కొరకే. అబ్బా ఎంత కూర్చున్నావురా? ఏమైనా నాగేసి బయటికి రాయ్యా, బయటికి రా. ఏమైందక్క? అబ్బాబ్బా ఏమన్నట్టు ఏంటంటే అదేదక్క అలా కొడేసో? నీ ఇంటికాడ ఎంత స్థలం ఉండగా నీ కొడుకుని నా ఇంటికాడ కూర్చోబెడతావా బాత్రూమ్? అది చూడటానికి పక్క పలసగా అంటున్నాడు కానీ ఇంత కూర్చున్నాడు. కుర్రోడే కదక్క తెలియ కూర్చొని ఉంటాడు. ఏ కొరాడే? అది ఎవరో బంగారమా కొట్లకి వెళ్ళి తాకట్టుకోవడానికి? వచ్చేది బాబు శ్రీను, అమ్మా స్కూల్ నుంచి వచ్చావు కదా, హోంవర్క్ ఇస్తే త్వరగా కంప్లీట్ చేసుకుని రండి. ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని పడుకుందాం. అలాగే అమ్మా. ఆ మరుసటి రోజు ఉదయం మరలా పొలం దగ్గర వచ్చామయ్యి చెప్పక పెడతావా కొలే? ఎంతవరకు నా మొగుడే లేదు నడు మీద అది అంత తల్లి తిన్నాక మళ్ళీ ఎప్పుడైనా పెడతానా? అది పెట్టుకున్నాక పెడతాను. కొలేసిందే లెక్క నువ్వు పెడతావా? పెడతాను. నాకేమన్నా భయం అనుకుంటున్నారా? ఆ రాజీ అక్క మాట్లాడే బూతులంటేనే నాకు పడదు. నేను దేవునికి తప్ప ఎవరికీ భయపడను. వంతట్లేదే. నిన్న అంత నడు మీద తిన్నాక మళ్ళీ పెడతానా? నువ్వే పెట్టుకో. మరి నువ్వు ఎట్లేదే? నీ గురించి తెలిసాక మళ్ళీ పెడతావా? నేను ఇచ్చిన స్టోవ్ బాగానే పని చేసిందన్నమాట. తెలుసు కదా, ఇంకా 2 బిందులు ఎట్టుకెళ్తాను. ఇది మొదటి బింది కాదని కంగారు పెడితే ఒక్కోదానికి కొవ్వు తీసేస్తాను. లేక ఊరంతా అలా భయపడతారు దానికి. దాన్ని ఊరిని చూసి తన మొగుడేదో భయపోయాడా? సంవత్సరాలు వస్తానని 10 సంవత్సరాలు అయింది ఇంకా రాలేదు. దాని మొగుడే ఆగిపోతున్నాడు మనం అంతే. సర్లే గాని ఈ ఆదివారైనా ప్రార్థనకి రండి. దేవుడు మన కోసం మరలా తిరిగి రాబోతున్నాడు. ఏం చెప్పు దేవుడేనేటి? భయం కలిగి జీవిందాం. దేవుడా నువ్వు కింద రాకు, నిన్నే పైకి తీసిపో. లైస్ ఐస్ లైస్ అమ్మమ్మ లైస్ అయిసా డబ్బులు గిబ్బులు కొనే లేవని చెప్తే అర్థం నీకు డబ్బులు లేవు. ఈ అయిసా కూడా ఒకడు పిల్లలు ఉన్నారని అక్కడే కావాలని. సర్లే తేడుకో. ఆడి దగ్గరికి వెళ్ళి మా అమ్మ డబ్బులు ఎత్తదండి తర్వాతని ముందు తిని వెళ్ళు. ఆగదు నువ్వు తినేసాక నాకు సిగ్నల్ అప్పుడు నేనే వస్తాను. ఏంటి వేసేవరా? తీసుకో బాబు. డబ్బులే బాబు. మా అమ్మ వచ్చేస్తుందండి. బేదినే అమ్మ డబ్బులేమ్మా. మా అమ్మ వచ్చేస్తుందండి. మీ అమ్మ వచ్చేది రెండు పిల్లలు ఎంతసేపు ఇదిలోనే అనుకుంటారు ఎడవల్లారా. అమ్మా డబ్బులు డబ్బులా? ఏ డబ్బులు? ఇదిటమ్మా తిన్న ఇసుకము ఎంత అయింది ఏంటి? 30. రేపు వెళ్తాను. అదేటమ్మా బాబు. అదే డబ్బులో కానీ వెళ్ళిపోతుందమ్మా. అయినా కుర్రడు అడిగితేని నిన్నెవడమన్నాడయ్యా? నిన్నెవడమన్నాడు? ఇదేటమ్మా బాబు డబ్బులు అడిగితేనా? ఎక్కువగానే మాట్లాడావంటే ఈ పేటలోకి రానవును. నా నోరుకి ఈ పేట వెళ్ళిపోతుంది. నువ్వు ఎంతరా? బాబు అడుక్కున్నా బతకొచ్చు కానీ ఈ పేడలో రాకూడదు బాబు. వెళ్ళు. ఎప్పుడు సారీ వేయడమా? మన ఊర్లో ఫంక్షన్ ఏం జరుగుతలేదు కదరా. మన ఊర్లో ఫంక్షన్ జరిగేదాకా నీకు సారే తిను. సర్లే. రాజా అంటే ఆ పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేసారు. అవునా? ఏరా ఫీజు కట్టలేదని పంపించేసారమ్మా. అవునా? ఫీజు కట్టలేదని పంపించేసారా? సబాయి ఎక్కడ ఉన్నావా? ఉన్నానా బాబు? కూర్చో. ఏటే ఏం కూర? కూర అడగనా ఏటే కాకేసా సారు. అత్మాల సారేటా? ఊర్లో ఫంక్షన్ ఏం జరుగుతలేదు కదా అప్పుడు దాకా సారే. నీకు విషయం తెలుసా? ఏటే
స్కూల్ నుంచి పంపించేశారంట రాజీ పిల్లలు ఫీజు కట్టలేదని. దానికి అలాగ ఉండాలా ఏంటి సో ఎవరు వచ్చారు దాని ఇంటికి ఎవరే చూద్దాం కదా. ఎవరండి ఏమన్నారా చూసొస్తానండి. అమ్మమ్మ సీట్ అని వచ్చాడు. అయ్యి బాబాయ్ సీటుడు ఇప్పుడు వచ్చాడేంటి చేతిలో చుట్టేసింది గబ్బ కూడా లేదు. ఇప్పుడు ఎలాగా మా ఆయనేమో ఈ నెల డబ్బులు అమ్మలేదు, ఓ పక్కనేమో కరెంట్ బిల్లు కట్టలేదని ఆ ఎలక మామ కూడా కరెంట్ తీసేసాడు. మేము స్కూల్ ఫీజు కట్టలేదని మిమ్మల్ని ఏమో స్కూల్ నుంచి పంపించేసారు. అన్ని సమస్యలు ఒకసారి వచ్చాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే కానీ మా అమ్మ ఇంట్లో లేదండి అని చెప్పి ఏంటి మా అమ్మ ఇంటికాడ లేదండి. ఇప్పటికే అమ్మ లేదండి ఇప్పటికే వెళ్తాను లేదండి. లేదా చూసావా ఎండలో వస్తుంది అసలు వడ్డీ పొద్దున వస్తున్నామండి. చూసావా ఎంత సౌండ్ పెడతా కొడుకు చాలా చిత్రమే కదా బాబు. తల్లి కంటే ఎక్కువ బాబు. చూసావాలే కరెంట్ కూడా పీకేశారంట తండ్రి. అమ్మయ్య నాడగా ఉండాలి దానికి. వందనాలమ్మా. వందనాలు ఏంటి? అమ్మా నేనమ్మా ఫాస్ట్ గారిని. ఆ మహానుభావుడు ఇవేంటబ్బా అలా నేనేనమ్మా సింతల గారి వస్తారు కదా మా చర్చికి, ఆయన ఫాస్ట్ గారిని నేను. ఫాస్ట్ గా వా. అవునమ్మా రేపు మా ఇదిలో క్రిస్మస్ ఉంది మా చర్చిలో, మీరు అందరూ రావాలి. ఓకేనా? అలా పాటగారు ఓకేనా? పాటగారు చెప్పండి చెప్పండి. మా ఊర్లోని భక్తు పరిలో ఉంటుంది రాజీ. ఎవరమ్మా? ఎంత బాగా మాట్లాడుతుందో, నోట్లో కూడా ఒక్క బూతు కూడా రాదు, అన్ని మంచి మాటలే. ఎక్కడమ్మా ఇల్లు ఎక్కడది? అదిగో ఇల్లు చెప్పండి. మాట్లాడుతున్నామ్మా. లేక ఎలాగిరికిచ్చినా గట్టిగా ఎత్తాలి ఇప్పుడు. హలో వందనాలమ్మా రాజు గారు. ఎవరు నేనమ్మా ఫాస్ట్ గారిని. వందనాలమ్మా. ఎవరు నువ్వు నాకు దండాలు పెడుతున్నావు, నాకు దండాలు పెడుతున్నావు, ఎవరు నువ్వు నాకు దండాలు ఫాస్ట్ పెడుతున్నావు? గారినమ్మా, ఫాస్ట్ గారిని ఎక్కడ కొడతావు నువ్వు? ఏంటి వదిలిమని చెప్పు, అమ్మా, వదిలిమని చెప్పా. రాత్రి క్రిస్మస్ అమ్మా మా చర్చిలో తప్పకుండా రావాలి. క్రిస్మస్ అంటే అదేనమ్మా కేక్ కట్ చేస్తారు కదా క్రిస్మస్, అందరు కూర్చొని ఆ, పదలే, వెళ్ళు, వెళ్ళు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ పాటగారు బాగా అందిందే. గట్టిగా ఇచ్చుంటాను బాట పెడతాను దాని పని అదే కాదు. బాబు శ్రీను, అమ్మా ఈరోజు ఆదివారం సండే స్కూల్కి వెళ్ళావు కదా, ఏం చెప్పారు చర్చిలో? వాక్యము కథలు చెప్పారమ్మా. అవునా, సరే. రేపు మన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నాం, బాగా జరగాలని ప్రార్థన చేసుకుందాం. మోకరించు. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీకు జరగబోయే ప్రార్థన ప్రభా నీకు మహిమకరంగా జరిగించండి. నవీను అమ్మా ఆ ఫోన్ సరే మీ నాన్న అసలు ఫోన్ చేయడమే మానేసాడు. ఇదిగో అమ్మా. ఛార్జింగ్ 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 కూడా ఏమన్నాను మన ఛార్జింగ్ ఇంట్లో కరెంట్ లేదు కదే. అవును కదా, మన ఇంట్లో కరెంట్ లేదు. సరే సరే ఆ నానేసి నాన్నగారు ఇంటికాడ ఛార్జింగ్ చెప్పింది. అలాగే అమ్మా. కరెంట్ కూడా తీసేశారంట. అయ్యి బాబా భలే ఊసులు చెప్పినా ఒక బాబు నాకయ్యే చెప్పు, ఆ రోజు చెప్పు. నాకు ఎంత సంతోషం ఉందో. వందనాలు ఏంటి? ఏమీ లేదు, ఏమీ లేకపోతే వందలు ఎందుకు కట్టావే? నువ్వు నాశనం అయిపోలేనా? ఏమీ లేదమ్మా, వందనాలు చెప్తున్నాను. చెప్పు ఏంటి? రేపు రాత్రికి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నాం, మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి. భోజనాలు కూడా పెట్టుకుంటున్నాం. లేకపోతే ఇలాంటి అయిపోతాం. సరే కానీ ఇంకో నీకు ధైర్యం ఉంటే రాజధాని చెప్పి వెళ్ళి. అక్కడికే వెళ్తున్నాను చెప్పడానికి. సీను బోనా ఎక్కడ ఉన్నారా బాబు? రండ్రా. ఒరే సీను, సింతలాంటి ఇంటికాడ రాత్రి పోయినాలంట, బాగుంటే క్యారేజీలు కూడా తెచ్చాను కూడా, అందాక ఆడుకుంటూ వెళ్ళండి. తేజ సరే సర్లే ఎప్పుడు ఆ మాట కూడా తిరిగి చూస్తున్నాను. సాయంత్రం చింతలు అంటే ఇంటికాడ భోజనాలు అంట, కొడుకు నిండా తినేసి బాత్రూమ్ వస్తే రాజీ అంటే ఇంట్లో కూర్చొని వచ్చాను. వెళ్ళండి. దాని ఇంటికి వెళ్ళింది కదా, ఏం చెప్తే చూద్దాం కదా. అదే బాబు. ఏంటి ఈ నెల వచ్చిన కష్టం ఎప్పుడూ రాలేదు, ఇన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడిపోయాయి. అయినా సరే మన కష్టాలు ఉన్నవన్నీ బయట వాళ్ళకి అస్సలు తెలియకూడదు, మళ్ళీ తెలిసి చులకనైపోతాను. రాజీ అక్క, రాజీ అక్క. ఇదేంటి ఈ టైంలో వచ్చింది? కుళాయి దగ్గర నన్ను చూస్తేనే ఓ వణికేస్తుంది. హాయ్ హాయ్
చేతి పద్ధతులు అయితే నా దగ్గర లేవు. ఉప్పు పొంగంటావా మా ఇంట్లో అసలే లేవు. వచ్చిన మరి ఏంటో చెప్పు. అదేం కాదక్క, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి. ప్రార్థన భోజనాలు కూడా పెట్టుకుంటున్నాం. భోజనం ఉన్నాయి. సరే 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 వెళ్ళు వెళ్ళు వస్తాంలే వెళ్ళు. రే నవీను, రే నవీను, అమ్మా ఆకలేస్తున్నాను కదా, వెళ్ళు దాని ఇంటికి పోయి మెక్కు వెళ్ళు. అమ్మా చూసావాలే ఎప్పుడు లేని కొడుకుని కూడా భోజనం పంపించింది. నిజమేనట. ఆ, దానికి అలాగ ఉండాలా? అమ్మమ్మ నాన్నకు ఫోన్ చేస్తానన్నావు కదే. అవును, మీ నాన్న ఫోన్ చేస్తాను లేదు. ఆ ఫోన్ ఎలా పడరా? ఇదిగమ్మా. డబ్బులు లేని పరిస్థితిలో చాలా కష్టంగా ఉంటుందండి బాబు. అడక్కడక్క ప్రెసిడెంట్ రామ్మోహన్ గారిని అడిగాను 300. ఆయన ఇచ్చారులే. వాటితోనే బ్యాలెన్స్ చేయించాడు. మా ఆయనకి ఫోన్ చేయాలి. ఫోన్ ఏం తెలియదండి, ఇంకోసారి చేద్దాం. ఈ సంతోషం ఎంతవరకు ఉంది. ఈ ఆనందం గురించి ఇండియా వదిలేసి దుబాయ్ వచ్చాడు. ఇది పెట్టను కదా ముద్దు. ఎంత బాగున్నామో ఈ సంతోషం గురించి సంవత్సరం ఉంటున్నామండి. 10 సంవత్సరాలు ఉండిపోయింది దుబాయ్లో. అమ్మమ్మ చేస్తున్నావా లేదా? రా ఎర్రపట్నం పచ్చపట్నం మాత్రం నాకు తెలుసులే. మీకు ఇండియా నుంచి ఫోన్ వచ్చి చచ్చింది. ఇండియన్స్ కాదు, ఇండియన్స్ వస్తేనే చెప్తాం. హలో హలో, ఎడగొప్ప ఎలా ఉన్నావు? ఏ మొగులు పట్టుకుని గొప్ప అంటావా? ఆ సంగతి లేరా, మనకి పెళ్ళి నుంచి అలవాటే కానీ ఏంటి సంవత్సరం ఉంటానని చెప్పు. 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. ఇల్లు పిల్లలు సంవత్సరాలు ఇది ఏమైనా తెలుస్తుందా నీకు? అన్నీ అన్నీ వదిలేసి కానీ నీకు ఏం కావాలి చెప్పు. ఏం కావాలేంటి? ఈ నెల డబ్బులు పంపలేదే. ఎన్ని ఖర్చులు ఉన్నాయో తెలుసా? ఓ పక్క నుంచి స్కూల్ పిల్లల్ని పంపించేశారు, ఓ పక్కన కరెంట్ బిల్ కట్టలేదు, ఇంట్లో సరుకులు కూడా ఏమి లేవు. నాకు కొంచెం డబ్బులు కావాలరా. నీకు ఎంత కావాలా? ఎంత అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నా కాబట్టి ఓ 50,000 కావాలి. 50,000 పంపిస్తానులే. సరే కానీ నువ్వు ఎప్పుడు వస్తావు? పంపిస్తానన్నా. వస్తా. మీ ఆయన మాకు బాగా నచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడ ఉంచుకుని పంపిస్తాం. ఎవరితోటి ఉంచుకుంటానంటది నేను? ఉండించుకోవడం అంటే పల్లెలోనే, అది ఉండించుకోవడం అంటే పల్లెలోనే ఉండించుకోవడం చెప్తుంది. సరే సరే నువ్వు తొందరగా వచ్చి. అలాగే వచ్చేస్తానరా మీ నాన్న, నువ్వేం కంగారు పడుకో. ఏ చెప్పండి. మన అగ్రిమెంట్లో ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు ఉందా? 1,00,000 రూపాయలు ఉంటే వీళ్ళిద్దరూ సరిగ్గా పాస్ చేయలేసి 50,000 నీ దగ్గర అట్టి పెట్టు. అలాగే సార్, పంపిస్తానండి. అలాగే సార్. ఓకే. అలాగే. మీ ఆవిడికి డబ్బులు పంపిస్తారా? డబ్బులు ఎక్కడ పంపిస్తాను మీకు లేకంటానా? అంతే నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు నొక్కు. ఫోన్ ఎట్టుకోరా. అమ్మా, మా ఆయన సాయంకాలం లోపు డబ్బులు వేసేస్తాడు. ఓ పక్కన కరెంట్ బిల్లు కడేస్తాను కరెంట్ రోడ్కి, పిల్లల్నేమో స్కూల్కి పంపించేస్తాను. నేను ఇంట్లో సరుకులు అన్నీ కొనేస్తాను. 2 రోజుల నుంచి నీ కుళాయి దగ్గరికి వెళ్ళలేదు. ఆ నంగనాశకి కొప్పు బాగా పెరిగిపోయి ఉంటుంది. ఆ కొమ్ములు వచ్చినాక వెళ్తున్నాను. ఇప్పుడు నా బిందె ఎక్కడ? బిందేది? అదే అమ్మ ప్రార్థనకు రాలేదు. కదమ్మా పిల్లల్ని. రాత్రి పిల్లలు వచ్చారు కదా అక్క. ఇలా ఇప్పటికీ మారరు. పెట్టుకోయా. పెట్టుకుంటున్నాను కదా, మనకి ఎవరు అడ్డు ఇప్పుడు? నాకు అది వస్తుందంటావా? దానికి వచ్చే అవకాశం లేవే. కరెంట్ లేదు,
సరుకులు లేవు, స్కూల్ నుంచి పంపించేశారు, దానికి అంత సీన్ లేదులే. అమ్మయ్య ₹1 ఆర్డర్ వచ్చినట్టు ఉందని వాళ్ళకి చెప్తుంటే ఆ, ఉండు 19 చూస్తాను అందుకన్నా మంచిది. చూసిరా వెళ్ళి. అమ్మ బాబోయ్ ఇది వచ్చేస్తుంది బాబోయ్, ఇది రాదని చెప్పాను కదా బాబా, ఇది వచ్చినట్టు నేను చెప్పేస్తుంది నన్ను వదిలేడు బాబోయ్. 2 రోజుల నుంచి కుళాయి దగ్గరికి వెళ్ళబడికి ఆ నగరేసిన నీళ్ళు ఎలాడేసుకున్నారు. వాళ్ళ కొమ్ములు వచ్చినాకే వెళ్తున్నాను. 2 రోజుల నుంచి రాబోయేసరికి నీళ్ళు ఎడేసుకుంటారా? నీళ్ళు ఎడతారా? నీళ్ళు ఏమో నగరేసి 2 రోజులు రాకపోతే నీళ్ళు ఎడేసుకుంటావా నువ్వేటే మొన్నటి దాకా మాట్లాడేదానివే కాదు, ఈ మధ్య నోరు తెగ పేలిపోతుంది నీకు. ఏంటమ్మా నా కాలు చేతిలోకి పోవాలా? నా ఇంట్లో సరుకులు లేవా? నీ కరెంట్ బిల్ కట్టలేదా? నా సమస్యల కోసం నువ్వు అది ఏం మాట్లాడుకున్నారా? నువ్వు ఇది మాట్లాడుకున్నట్టు ఏ కుటుంబాలు మాట్లాడుకో. ఆ పారిపోయిన దానికి చెప్పు, లేకపోతే దానికి నీకు నా కుటుంబం జోలికి వస్తే కొప్పులు కోసేస్తానని. అలాగే తెలుసు కదా 3 బిందులు. నీ సంగతి కూడా చూస్తాను, జాగ్రత్త. బాబోయ్ నడుము విరిగిపోయింది బాబోయ్, కాళ్ళు పడింది బాబోయ్. అమ్మ బాబోయ్ ఇది చచ్చిపోయినట్టుంది, ఇది పడిపోయి బాబోయ్ కొంచెం తిప్పుకుంటే వచ్చింది ఏమి కదా. ఇప్పుడు తిన్నా కాళ్ళు ఇరిగిపోయింది బాబోయ్. వచ్చే తిప్పలేడు, రాగానే తిన్నా కదా, దా తన్ను ఇప్పుడు తిన్నా, దానిగా తిప్పలేడు. అయ్యో రాజీ అక్క ఏమైంది? అయ్యో ఒరే సింతలక ఆగే ఇచ్చేస్తాను, దాన్ని జాయిన్ చేయకు. నీ బంగారం ఏమొద్దు నాకు. అయ్యో రాజీ అక్క అలాగే రూపాయి పోగేసి 10,000 రాశాను, నీకు ఇచ్చేస్తాను, దాన్ని సాయం చేయక. ఉండమ్మా, నీ డబ్బు వద్దు, బంగారం వద్దు. అయినా దేవుడు బైబిల్లోని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడని చెప్పాడు. ఆ మాత్రం తెలీదా మీకు? అయ్యో రాజీ అక్క నీకు ఏమైందో? హాస్పిటల్కి వెళ్దాం. మాట్లాడితే దేవుడు అంటది. కాలు బాగుతూ ఒక్కో దానికి రింగ్ రోడ్ వేస్తాను. సేమయ్యి ఇంకా రాలేదేట, గంట అవుతుంది. చచ్చిపోయినామా? ఏమో నడుము జారిపోయినమ్మా. చచ్చిపోలేదు. చచ్చిపోనే దానికి ఎంత గేరా, ఎప్పుడు సమాధానంగా మాట్లాడదు. దాన్ని ఎలా ఉండాలి ఇప్పుడు? చచ్చిపోయిందమ్మా అమ్మా, దానికి అలా ఉండాలి. దానికి ఎంత సిగ్గు ఉండదు. దేవుని కృపను బట్టి నీకేం కాలేదక్క, కూర్చోలే. ఏం కాదక్క, భయపడకు. కాలు బెనికిందన్నారు అంతే, మందులు పడితే సరిపోద్దన్నారు. ఉండు, ఇంట్లో సరుకులు లేవు కదా, ఏమైనా తీసుకొస్తాను బయటికి వెళ్ళి. అదిగో చింతలోకి వస్తుంది, అడుగు. బాగా అడిగితే నాకు ఒరే సింతలక ఆ రాజీకి ఎలాగుంది ఇప్పుడే? సింతలక చెప్పండి అమ్మా. దానికి ఎలాగుంది ఇప్పుడే? ఏం పర్వాలేదు, కాలు బెనికిందన్నారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో సరుకులు తీసుకెళ్తున్నాను. ఇది బతికిపోయిందంటే బాబా. అవునే బాబు. ఎందుకక్క ఇవన్నీ? నేను చింతలక్కని చాలా అపార్థం చేసుకున్నాను అక్క. నేను నిన్ను ఎంతగానో దూషించాను, ఎంతగానో తిట్టాను, కొట్టాను. అయినా సరే నీవు నా యందు నీ ప్రేమను మాత్రమే చూపించావు. నేను పడిపోయినప్పుడు కూడా నన్ను లేవదీయడానికి ఇతరులు, పొరుగువారు ఎవ్వరూ రాలేదు. కానీ నీవు మాత్రం నా దగ్గరికి వచ్చి నన్ను లేవదీసి హాస్పిటల్ తీసుకెళ్ళావు. వాళ్ళు మాత్రం నన్ను హేళన చేసి నవ్వారు. కానీ నా దగ్గరికి వచ్చిన పాస్టర్ గారిని కూడా కొట్టాను. ఏం పర్లేదక్క, పాస్టర్ గారిని రమ్మన్నాను, ప్రార్థన చేస్తారు, భయపడకు. అక్క ఆ బాట ఎన్నో మళ్ళీ వస్తున్నాడు. పాస్టర్ గారు వందనాలండి. సిగ్గుండదండి. ఏమైంది? నిన్న కుళాయి దగ్గర పడిపోయిందండి. అయ్యో ఏమైంది? తగిలిందమ్మా మీకు? ఏం పర్లేదు కదా? దొరికిందండి. అయ్యో ప్రార్థన చేస్తాను, తగ్గిపోతుంది, ఏం భయపడకనమ్మా. ఓకే, స్తోత్రము రాజా. ఇదైన ప్రభావ ఈ బిడ్డను దీవించండి, స్వస్థపరచండి. త్వరగా ఈ కాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కోలుకోవాలని ప్రభుట అడుగుతున్న ప్రభావ. ఆమె చూడు చింతలక్క,
నా మీద నీకు ఎంత ప్రేమ, నేను ఎంతో బాధ పెట్టాను, పాస్టర్ గారిని కూడా కొట్టాను. అయినా సరే ఆ పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడానికి వచ్చారు. నువ్వు నన్ను క్షమించుతావు కదూ, నా మీద నీకు ఎంత ప్రేమ. నేను నీ మీద చూపించిన ఈ ప్రేమ ఏ పాటిది? దేవునిదే నిజమైన ప్రేమ అంటే. ఆయన మన కోసం పుట్టి మన పాపాల కోసం మరణించి మరలా మనందరి కోసం తిరిగి రాబోతున్నాడు. ఆయనదే నిజమైన ప్రేమ అంటే. సరే, జాగ్రత్తగా ఉండు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది, వెళ్తాను. అవునక్క, నిజమే. నాకున్న అహంతోనే అహంకారంతోనే నూరుంటే చాలు బ్రతికేద్దాం అనుకున్నాను. కానీ నీ ప్రేమ ద్వారా నాలో మార్పు కలగజేసావు. రేపటి నుంచి నీతిగా బతకడానికి ప్రయత్నిస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. సరే. చూద్దాం పద అలాగే ఒకసారి. లేక 10 సంవత్సరాల నుంచి రానోడి ఆలోచనడే. అదే నేను చూస్తున్నానే. రండి, బాగున్నారండి? మీరు సెంట్రల్ గారు గారా? అవునండి. ఆ, ఈ ఊళ్ళో విశేషాలు ఏంటి? ఏమీ లేదండి, మీ ఆవిడ గారు పొలాయి దగ్గర పడిపోయారు. ఆ, పడిపోయారా? ఎలా ఉన్నారు? పేడ వదిలింది. అదేంటండి ఎలాగంటారు? ఒకప్పుడు రాజీ వేరు, ఇప్పుడు రాజీ వేరు. ఆవిడ మార్పు చెంది పశ్చాత్తాపం పడ్డారు. అలాగా మారిపోయిందా? పదా వెళ్దాం. మొగుడు వచ్చాడు కదా, చూద్దాం పద ఒకసారి. ఏమిటి మీరు ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. ఈ కాలు ఎరిగిందన్నారు. బాగానే ఉందండి. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అవునా? అవునండి. నా క్షమించు రాజీ. నీ సంవత్సరం ఉంటావని 10 సంవత్సరాలు ఉండిపోండి రాజీ. నీ నా సుఖం గురించి నా మొత్తం ఉండిపోను సార్ రాజీ. కానీ నా సొంతం మొత్తం ఉండిపోను రాజీ. నా ఉద్యోగం పోయింది, డబ్బు పోయింది, అన్నీ పోయి అందుకే వచ్చాను రాజీ. లేదండి, మీరు అలా అవడానికి కారణం నేనే. నాకున్న నోరుతోనే మిమ్మల్ని భయపెట్టాను. నాకున్న అహంకారంతో డబ్బుంటే చాలు బ్రతికేద్దాం అని అనుకున్నాను. దేవుడు నాలో మార్పు దయచేశాడు. దానికి దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. మీ మార్పు చూస్తుంటే నాలో చాలా ఆనందంగా ఉంది. కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళండి. అలా వేసించాలి గారు. మీరు మారినట్లు వాళ్ళిద్దరు కూడా మారితే బాగుండు. ఆగండి. రేపటి నుంచి కొలై దగ్గర మీరు మంత్రులు పట్టుకున్నాకే నేను పట్టుకుంటాను. నన్ను క్షమిస్తారు కదూ? లేక రాజీ ఏంటి అంత మార్పు వచ్చింది? మనం మారపోతే బాగోదే. మనం కూడా మారి చర్చికి వెళ్దాం. అవునక్క, ఇప్పుడు కూడా మారిపోతే మన బతుకులు మార్చుకుందామే. చూసారు కదా మా యొక్క ఈ స్కిట్. డబ్బు ఉందని అహంకారంతో చాలామంది చాలా విర్రవీగిపోతారు. అహంకారంతో ఎదుటి వ్యక్తిని చులకనగాను మరియు తక్కువ చూపుగాను చూస్తారు. మీకే ఈ యొక్క మా స్కిట్ అంకితం. చూసారు కదండి ఈ స్కిట్ని. డబ్బు ఉందని, నోరుందని, పలుకుబడి ఉందని, పేరుందని, పలుకుబడి ఉందని, ఎలాగైనా బతికెత్తే చాలని, నా ఎక్కడ కష్టతత్వం బతికెత్తానని చాలామంది విర్రవీగుతూ ఉన్నారు. అయితే మనుషుల ప్రేమ ఉంటే సరిపోదు, దేవుని ప్రేమ ఖచ్చితంగా కావాలి. దేవుని ప్రేమ పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిట్ అంకితం. క్రీస్తు ఒకసారి వచ్చాడని పండగ చేసుకుంటున్నాం, మరొకసారి రాబోతున్నాడని మన బతుకులు మార్చుకుని మనకున్న ఆహారాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్దాం. హ్యాపీ క్రిస్మస్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.